రైతిక భక్తుల విశ్వాసానికి చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన పుణ్యక్షేత్రం పంచదార్లు. కొండ గుండెల్లో నుంచి ఊబికి వచ్చే 5 పవిత్ర జలధారాలతో ఈ ప్రాంతానికి పంచదార్లు అనే పేరు వచ్చింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో కొలువైన ఈ ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. 108 మెట్లెక్కితే దర్శనమిచ్చే ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం 13వ శతాబ్దానికి చెందిన చారిత్రక కట్టడం. చాళుక్యుల నిర్మాణ వైభవానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఆలయం భద్రతకు ముప్పు తలెత్తింది. ఇప్పుడు అక్రమ మైనింగ్ చేయడమే ఇందుకు కారణం. ఇప్పటికే పురావస్తు శాఖ కూడా ఆందోళన చెందుతోంది. డిఆర్సీ మీటింగ్ లో ప్రజాప్రతినిధులు అనుమతులు ఇవ్వొద్దని సూచించిన మైనింగ్ కి అనుమతులు వచ్చేశాయి. రాత్రి వేళల్లో భారీ ఎత్తున గ్రావెల్ తరలించుకుపోతున్నారు. కొండ గుండెను 100 అడుగుల లోతు వరకు తవ్వేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ పంచదార్ల ఉమాధర్మలింగేశ్వర స్వామి దర్శనం జరగదనేది చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ దర్శనం చేసుకుంటే మొత్తం అంటే వారణాసిలో దర్శనం చేసుకున్నంత పుణ్యం అనేది ఇక్కడ మొత్తం హిందూ ధర్మాన్ని నమ్మే ఎంతో మంది చెప్తున్నటువంటిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకు కనిపిస్తున్నటువంటివి ఇవే పంచదారులకు సంబంధించినటువంటి పంచదారులు. అంటే కొండ నుంచి జాలువారుతున్నటువంటి ఊట నీరు 5 ధారల నుంచి వస్తుంది. నేను 1వ దారి దగ్గర ఉన్నాను. ఇది ప్రతిదీ నేను చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఎంతో పరమ పవిత్రం. ఈ నీటిని పరమ పవిత్రంగా ప్రతి ఒక్కళ్ళు చూస్తూ ఉంటారు. ఈ నీటినే తాగుతూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నీటిని తాగుతూ ఇక్కడ కొన్ని శుభకార్యాలు చేసినా అశుభకార్యం చేసినా కానీ జరిగిన వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తున్నటువంటిది అయితే మనం చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎంతో ఎక్కువగా వచ్చేటటువంటి పంచదార ఇవాళ మొత్తం అంతా అన్నిటిలో నుంచి వాటర్ లెవెల్ తగ్గుతూ ఉంది. దీనికి కారణం ఒకటే, అక్రమంగా చేస్తున్నటువంటి మైనింగ్ మాఫియా వల్ల కట్ అయిపోయినటువంటి ఈ ధారల ఉధృతి ఇప్పుడు వస్తున్నటువంటి దానికి చాలా తగ్గిపోతున్నటువంటిది అయితే ఉంది. ఇదే ఆకాశధార పంచదారలో ప్రముఖమైనది. నేను ఇందాక అంటే మనం చూసాం కదా, చూపిస్తున్న ప్రతి దానిలో కూడా పంచదారులకు సంబంధించి అక్కడ మైనింగ్ జరుగుతున్నటువంటి ప్లేస్లో వాటర్ పూర్తిగా ఓటంతా అక్కడ వస్తూ ఉంది, బురద నీరుగా ఉంది. ఆ నీళ్లను తాగి చూసాం. కానీ ఇక్కడ స్వచ్ఛమైనటువంటి నీరు తాగుతూ ఉంటే ఆ నీటికి ఈ నీటికి ఎక్కడా కూడా కొంచెం కూడా మార్పు లేదు. ఎందుకు మాట చెప్తున్నానంటే ఈ స్వీట్నెస్ బురదలో ఉన్నా కూడా కొండల నుంచి జాలువారుతున్నటువంటి స్వచ్ఛమైన నీటికి ఎలాంటి కలుషితం ఉండదు అని చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇదే నీటిని ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ వాళ్ళు వాటర్ టిన్లో తీసుకెళ్తున్నారు. ఫ్యాక్టరీస్కి అన్నింటినీ రాత్రి సమయంలో వచ్చి డంప్ చేసుకుని వాటర్ తీసుకెళ్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ఇంత పరమ పవిత్రమైనటువంటి పంచదార్ల ఆలయానికి సంబంధించినటువంటి నీరు ఈవేళ గ్రామాలకి దూరం అయిపోయేది ఉంది. పవిత్రమైనటువంటి గుడి ఆచారానికి కూడా దూరం అయిపోయేది ఉంది. అసలు మనం ఇది చూసాం కదా, అసలు ఈ గుడికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఎన్ని సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టారు, వాటిని కూడా చూద్దాం.